leader, you should be able to see the future. For today's conference, we can see that we are mainly concentrating apostle ministries, pastoral ministries, evangelists and pastors and teachers and many ministries, the greater ministries that have been called by God. ఈ దినమున మనం ఇక్కడ గమనించినట్లుగా ఈ పట్టణంలో ఉన్నట్టుగా అపోస్తలులను, ప్రవక్తలను, పాస్టర్లు, మరి అదేవిధంగా సువార్తికులకు, ఉపదేశకులకు, మరి అదేవిధంగా అనేక రకములైన నానా రకమైన పరిచర్లకు ఈ యొక్క కాన్ఫరెన్స్ సదస్సు సిద్ధపరచబడి ఉంటున్నది. But the main thing when you see, the main thing is the leadership qualities that the leader should develop. ఇవన్నిట్లో కూడా గమనిస్తే ప్రాధాన్యమైనది ఏమనగా నాయకత్వమును బట్టి అన్నిట్లో కూడా నాయకత్వాన్ని మనం గమనించవచ్చు. From the beginning of the history, that when you look into the Bible, it talks about the biblical leaders. God raised them from nothing. అయితే బైబిల్లో గమనించినప్పుడు ఏమీ లేని అట్టడుగు స్థితి నుంచి కూడా దేవుడు తన యొక్క నాయకులను దేవుడు సిద్ధపరుస్తూ లేపాడు. God called them to fulfill the mission and vision that He has for them. అయితే దేవుడు వారిని పిలిచిన కారణం ఉద్దేశ్యం ఏమనగా దేవుడు వారి ప్రజల పట్లను తన యొక్క పరిచర్య పట్ల ఉన్న దర్శనమును బట్టి తనకున్న ఆ దృక్పథను బట్టి దేవుడు అనేక మందిని లేవనెత్తాడు. God did not call us to amend people or ruling people or doing something, but to deliver them from the spirit of darkness. మరి దినమున దేవుడు లేపిన నాయకులు ఏంటంటే ఏదో మరి చట్టాలను లేకపోతే సర్దుబాట్లు చేయాలని కాదు, కానీ అనేకమైన ప్రజలను మరి విడుదల చేయడానికి చీకటి శక్తుల సామ్రాజ్యం నుంచి తన ప్రజలను విడుదల చేయడానికి దేవుడు నాయకులు లేపాడు. Jesus came to this world to change one thing, is the people who are in darkness, the kingdom of darkness, to the kingdom of God. దేవుడు యేసయ్య వచ్చిన కారణముకు ఉద్దేశం మరొకటేమనగా చీకటి సామ్రాజ్యాల ప్రజలను దేవుని రాజ్యంలోకి మార్చడానికి దేవునికి చెప్పబడి దేవుని మనం స్తుతిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. When you look into the Bible, when Jesus came down to this world, He humbled Himself as a great leader. యేసయ్య భూమికి వచ్చినప్పుడు కూడా తన్ను తాను తగ్గించుకొని ఒక తగ్గింపు కలిగిన నాయకుడిగా యేసయ్య భూమి మీద నివసించారు. Whenever Jesus started speaking, He was very much keenly concentrating on the vision and the strategy that He wants to fulfill. యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు పరిచర్య చేస్తున్న సమయంలో మాట్లాడుతున్న సమయంలో కూడా తన యొక్క పరిచర్య విధానమును, దృక్పథాన్ని, ప్రణాళికలను, పన్నాగాములను ఏ రీతిలో చేయాలో అనే విషయాన్ని కూడా యేసయ్య బోధించేవారు. Jesus, whatever He spoke, He did according to that. యేసయ్య ఏది చెప్పారో అది చేశారండి. And also Jesus was mostly concentrating on the sheep. అయితే యేసు ప్రభువారు కూడా గొర్రెలైన విశ్వాసులైన గొర్రెలపైన కూడా తన యొక్క దృష్టిని ఆయన సాధించారు. He did not come to eat the sheep, but He has come to die for the sheep. అయితే ఆ గొర్రెలు తినడానికి యేసు రాలేదు, కానీ గొర్రెల కొరకు ప్రాణం పెట్టడానికి యేసయ్య వచ్చారు. He is ready to die for every mankind. That's the reason why He humbled Himself. యేసయ్య వచ్చిన కారణం ఏదనగా ప్రతి మానవాళి కొరకు ప్రాణం పెట్టడానికి యేసయ్య బలి అర్పించడానికి వచ్చాడు. The world was covered with darkness, but Jesus was filled with light. మరి భూ ప్రపంచమంతా కూడా చీకటితో నింపబడినప్పుడు యేసయ్య ప్రకాశమును వెలుగునివ్వడానికి యేసయ్య వచ్చాడు. He was speaking from the light so that the people can come and enjoy the glorious light of Jesus Christ. అయితే ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు, ఆ వెలుగును ఆనందించడానికి అనేక మంది ప్రజలకు వెలుగు దర్శనం ఇవ్వడానికి At the last end of His mission, He fulfilled as a great leader in the Bible. తన యొక్క ముగింపు అంతా కూడా భూపైన యేసయ్య ఒక గొప్ప నాయకుడిగా ఆయన ఎదిగాడు. Jesus humbled Himself before the cross and He showed that even He can wash the feet of the disciples. యేసయ్య తన్ను తాను ఎంత తగ్గించుకున్నాడంటే అసలు పైన తన శిష్యుల యొక్క పాదాలను కడగడానికి కూడా యేసయ్య వెనుకాడలేదు. So disciple, whoever the leader who is going to become a leader, first of all he should become a servant. అయితే ప్రతి నాయకుడు ఎవరైతే శిష్యుడి గౌరవ చూస్తున్నాడో తాను
తాను పరిచయం చేసేవాడిగా ఉండాలని కోరాలి. And you want to become a great leader, the first of all you need to love to be a servanthood. అయితే ఒక గొప్ప నాయకుడిగా ఉండాలన్నప్పుడు నువ్వు గొప్ప పరిచారకుడిగా ఉండాలి. When you look into the life of Moses, it's really biblically very proven. అయితే మరి బైబిల్ గ్రంథంలో గమనించినప్పుడు మోషే యొక్క చరిత్ర మనం చూస్తే అది నిజముగా మరి ఉన్నట్టుగా నెరవేర్చబడ్డది. Moses was born in a very critical situation. మోషే మరి ఎన్నో కష్టతరమైన పరిస్థితుల్లో ఆయన జన్మించాడు. When he was born, came together and they said all the male child need to be killed. అయితే మోషే జన్మించిన సమయంలో జరిగిన మనందరికీ తెలిసిన విషయమే, ప్రతి మగ శిశువును సంహరించాలని. But among them the God changed the law and the rules of the king. అయితే అక్కడ గమనించినప్పుడు ఆ కాలంలో దేవుడు చేసిన కార్యాలనగా రాజును మార్చాడు, చట్టాలను మార్చాడు. To raise against the Pharaoh, God raised a leader in his own house. ఆ యొక్క ఫరోకు వ్యతిరేకంగానే ఫరోల నుంచే దేవుడుగా ఉన్నతమైన నాయకుని దేవుడు లేక. Moses means I brought you out of the water. అయితే మోషే అనే పదానికి నీళ్ళ నుంచి తీయబడ్డవాడు. So God is taking us out of the water to make us a great pillar of our leadership qualities. నీళ్ళ నుంచి బయటికి తీయబడ్డవాడు గొప్ప పునాది రాయిగా, ఒక గొప్ప స్తంభంగా మార్చబడే నాయకుడు. God trained Moses in the palace and he was really very equiply learned it. అయితే మోషే అక్కడ అంతఃపురంలో ఎదుగుతూ ఆ యొక్క రాజభవనంలో ఎదుగుతూ ఉన్నతమైన నాయకుడిగా తీర్చబడ్డాడు. And he was very interested to know new things. That's why the reason he was being chosen by God before the mother's womb. అయితే తల్లి గర్భంలో రూపించబడే మునిపే మోషేను ఒక చక్కని విషయమేనగా కొత్త విషయాలను నేర్చుకొనుట. But God wants to teach him not in a palace but even in the wilderness. అయితే కేవలం అంతఃపురంలోనే మాత్రమే కాదు, రాజభవనంలో మాత్రమే కాదు, కానీ మోషే నేర్చుకోవాల్సింది అరణ్యంలో నేర్పించడం. Many times we might think that living in a very comfortable life is really a leadership ministry. చాలా మంది అనుకుంటారు కదా, చక్కని పరిస్థితుల్లో వాతావరణం నేర్చుకోవడమే ఉన్నతమైన నాయకత్వము తరిమీదు కేంద్రాలని. Sometimes God will lead you to a different direction where you will get persecution and other problems in your life. అయితే దేవుడు అక్కడ గమనించినప్పుడు మనకు అనేక సార్లు ఎటువంటి కష్టాలు, నష్టాలు, ఇరుకుల, శ్రమలు కూడా తాను నేర్పించవలసిన విషయాలు మనకు దేవుడు నేర్పించి తీరుస్తాడు. When the gold is been when the pure gold is got, before it's been made into powder, it goes to the metallurgy process and finally it gets melted and finally you get the pure gold. అయితే బంగారము మరి పుటం వేయబడకుండా, అగ్నిలో కాల్చబడకుండా, అది శుద్ధీకరించబడకుండా అది స్వచ్ఛమైన శుద్ధీకరమైన బంగారంగా మార్చబడదు కాబట్టి. But Moses was taken to the wilderness, but God has brought you to the Singapore because he wants to train you here. అయితే మోషేని అక్కడ అరణ్యంలో తీసుకొని వెళ్ళినట్టుగా దేవుడు మిమ్మల్ని సింగపూర్ లో తీసుకొచ్చాడు. You might be a great leader, great man of God, but God has a special plan for you. That's the reason why he wants to train you as a great leader. అయితే ఇక్కడ గమనించినప్పుడు నువ్వు గొప్ప నాయకుడిగా తీర్చబడాలన్నా, నువ్వు గొప్ప నాయకుడిగా దేవుడిని తీర్చాలంటే దేవుని పట్ల ఒక ప్రణాళిక ఉంది కాబట్టి ఈ రోజు ఇక్కడ Moses was eating in a silver plate or golden plate, but now you can see Moses is taking care of the sheep in wilderness. మోషే ఒక మరి బంగారు పళ్ళలోనో వెండి పళ్ళెములో భోజనం చేయవలసిన వాడు కానీ గొర్రెలతో సమయం గడుపుతున్నాడు. Sometimes God makes you a shepherd so that you will become a shepherd of God. అయితే అనేక సార్లు దేవుడు మనల్ని ఎందుకు కాపరిగా చేస్తాడంటే దేవుని కాపరిగా మార్చబడడానికి. You can see that when Jesse had so many children, God has chosen David because David was ready even to die for the sheep. అయితే గమనించినప్పుడు యెషూకు అనేక మంది కుమారులు ఉన్నప్పటికీ కూడా దేవుడు దావీదును మాత్రం ఎందుకున్నాడంటే దావీదు ఒక గొర్రెల కాపరి కాబట్టి. And all his elder brothers were really a great people. They had a lot of degrees and awards, but David did not have anything. అయితే గమనించినప్పుడు దావీదుకు మరి గమనించినప్పుడు అన్నదమ్ముల్లో దావీదు యొక్క అన్నదమ్ములు అనేక డిగ్రీలు, హోదాలు, అనేక గొప్పతనాలు ఉన్నప్పటికీ కూడా దేవుడు మరి మామూలు వ్యక్తి అయిన దావీదును మాత్రమే పైకి లేపాడు. When God spoke to Samuel and he said that go and anoint the leader of the king, and he was searching, he was not found, and finally the father said there was a waste guy who is roaming around in the wilderness. I can bring him, that is my last son. అయితే గమనించినప్పుడు దేవుడు అప్పుడు సమూయేలు మరి ఇశ్రాయేలు కొరకు ఒక రాజును సిద్ధపరచాలని అడిగినప్పుడు మరి గమనించినప్పుడు యెషీ మరి అన్నాడు కదా, నాకు ఒక పనికిమాలిన కుమారుడు అరణ్యములో తిరుగుతున్నాడు, ఒక మామూలు వాడు, ఒక చిన్న కుమారుడు ఉన్నాడని తండ్రి సెలవిచ్చాడు. That's why Apostle Paul says that he takes the foolish things of this world to show the wise man how powerful is God. అయితే ఈ లోకంలో దేవుడి యొక్క వాక్యం రాయబడుతున్న లోకంలో మరి జ్ఞానులను మరి గొప్ప వారిని ధనికులను సిగ్గుపరచుటకై దేవుడు మరి మామూలు వారిని అజ్ఞానులను మరి దేవుడు పైకి లేపి తన శక్తిని చాటుపరచుకోవాలనుకుంటున్నాడు. Today you are sitting here because you are not a great man, because I am a foolish guy.
but God has chosen us so that He can make us a role model, a great profile in this world. ఈ దినమున దేవుడు గొప్ప జ్ఞానవంతులను తెలియమంతులను దేవుడు మనల్ని పెట్టలేదు, కానీ ఈ రోజున అజ్ఞానులైన మనల్ని, మూర్ఖులైన మనల్ని, దీనులైన మనల్ని ఆయన ఎంతో శక్తిమంతులను చూపించడానికి, చాటించడానికి దేవుడు నిన్ను కూర్చోబెట్టాడు. When David became a king, what he wrote, you know, the Lord is my shepherd, he wrote. అందుకే కదా దావీదు గారు ఎప్పుడైతే రాజుగా మార్చబడ్డాడో ఆయన రాసిన అక్కడ కీర్తనగా యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. That is the beautiful way of expressing the work that he loved. అందుకే ఆయన చేసిన కార్యాలను అక్కడ చూపించడానికి రాసిన ఆ యొక్క కీర్తన. Even though he was a king, he was content even when he was a shepherd. అయితే ఒక కాపరిగా, మామూలు కాపరిగా ఉన్నప్పటికీ కూడా దావీదు తృప్తి చెందినవాడిగా ఉన్నాడు. Many times we the pastors and evangelists or leaders might be thinking, if God gives me this ministry, I will be very happy. అయితే అనేక సార్లు సువార్థికులుగాను సేవకులు ఉంటూ దేవుడు నాకు మనల్ని పరిచయం ఇస్తే నేను చాలా సంతోషంగా ఉంటానేమో అనుకుంటారు. If I become like Benny Hinn or someone else, I will become something great. అయితే ఒక బెనీ హిన్ లాగానో మరో వ్యక్తిలా ఉంటే నేను ఇంకా గొప్ప వ్యక్తి అవ్వచ్చు అనుకుంటారు. But you need to understand something. ఒక్కటి అర్థం చేసుకో. If you are content in what you are living today, God will make you a great blessing tomorrow. ఈ దినమున నీ ఉన్న స్థితిలో సంతృప్తి కలిగి ఉంటే దేవుడు ఇంకా ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను మోసుకొని Many పోతాడు. people in India, they live in huts. అనేకమైన ప్రజలు భారతదేశంలో గుడిసెల్లో ఉంటారు. And they will be worried because when they look into the others' houses, they are beautiful than their houses. అయితే వారి ఇళ్ళను చూసుకొని పక్కింటి వారు, పొరుగింటి వారు చూసుకున్నప్పుడు ఎంతగానో దుఃఖంతో ఉండిపోతారు, అతృప్తితో ఉంటారు. In India, you can see most of them, they have bicycles. అనేక మంది మరి భారతదేశంలో గమనించి సైకిల్ తొక్కుతా ఉంటారు. And when they look at the motorcycle, they become very jealous because I don't have a motorcycle. సైకిల్ మీద పోయేటోడు మోటార్ సైకిల్ వాడిని చూసినప్పుడు ఎంతో అసూయపడుతుంటాడు, నాకు లేదన్నాడు అసూయ. And when the person who goes on motorcycle, when he looks at the car, he gets very jealous. అయితే మోటార్ సైకిల్ మీద వెళ్తున్న వాడు కార్ వాడిని చూసినప్పుడు వాడు అసూయపడతాడు, అయ్యో నాకు కార్ లేదని. When a person goes on a car, when he looks expensive car, he becomes again unhappy man. అయితే అక్కడ కార్లో వెళ్ళేవాడు మరింత విలువగలిగిన కారు, ఏదైనా గొప్ప కారు చూసినప్పుడు ఇతను కూడా బాధపడుతుంటాడు. But you need to learn something, that when God takes you to different direction, different parts of your way, you need to understand something is that you need to be content in what you are living today. దేవుడు ఆయా పరిస్థితుల్లో నడిపించినప్పుడు కూడా, ఏ స్థితిగతులు అయినప్పుడు కూడా, ఎటువంటి పరిస్థితులు అయినప్పుడు కూడా దేవుని కొరకు ఒక సంతృప్తమైన జీవితం జీవించడానికి మనము నేర్చుకోవాలి. When you are having a street meetings in India, that is a different budget. అయితే మనం గమనించినప్పుడు ఒక వీధి కూటాలు అయితే దాని బడ్జెట్ వేరుంటుంది. When you are having a big crusade, that's a different budget. ఓ గొప్ప మహాసభలు చేస్తే దాని బడ్జెట్ వేరుంటుంది. And there is a bigger problem as it goes on. ఎంత గొప్ప పని అయితే అంత గొప్ప సమస్యలు కూడా మనకు ఉంటాయి. But many times people, they don't understand that. They think about the problem, but they don't think that how much God has blessed them. అయితే సమస్యను బట్టి ఆలోచిస్తుంటారు కానీ దేవుడు ఎంతగానో దీవించాడు, దాన్ని బట్టి ఆశీర్వదించాడు. My dear brother, sister, you need to become like David to be content. దావీదు వారి తృప్తి చెందిన వాడిగా ఉండడం నేర్చుకోవాలి. And also you need to understand that when you have a small cycle or small house, the small problems are there. అయితే చిన్న సైకిల్, చిన్న ఇల్లు, చిన్న కుటుంబం ఉన్నప్పుడు చిన్న సమస్యలే ఉంటాయి. When you have bigger things, you have bigger problems. నీకు పెద్ద విషయం ఉన్నప్పుడు పెద్ద సమస్యలు When ఉంటాయి. you become an international conference arranger, then you have bigger problems. నీవు ఇంటర్నేషనల్ సదస్సులు మరి సిద్ధపరిచినప్పుడు ఇంటర్నేషనల్ సమస్యలు నీకు ఉంటాయి. When you become like Joyce Meyer or Benny Hinn, the problems are huger than what you have. అయితే నువ్వు ఇంకా జాయిస్ మేయర్ ఇంకా పెద్దవాడు మరి అయినప్పుడు నీకు ఇంకా పెద్ద సమస్యలు. So you need to be ready to face the problem. So if you want to face the problem, you need to become content what you have today. ఈ రోజున ప్రతి సమస్యలు ఏ స్థితిలో అయినా సరే, జాతీయమైన అంతర్జాతీయ సమస్యలు ఎదుర్కోవాలంటే ఆ స్థితిలో నువ్వు దేవుని కొరకు నిలబడాలి. Some people, they have a benjol face because their husband is not good or wife is not good. వంకాయలాంటి మొహం పెట్టుకుంటారు. కొంతమంది చూసినప్పుడు వారి ఆనందం మరి వారి మొహాలను బట్టి ఉంటే చూసి తెలిసిపోతుంది మరి. Because they are not happy about what they have. వారికి ఉన్న దాన్ని బట్టి సంతోషం ఉంటారండి. They are not happy. వారు సంతోషం ఉంటారు. Someone says like this, unless I get this job, brother, I am not happy, brother. ఈ ఉద్యోగం వస్తేనే తప్ప నాకు సంతోషం లేదు. If I become such a big evangelist or pastor or leader, I will not be happy, brother. అంత గొప్ప సేవకుడను మరి సువార్తను కాకపోతే సంతోషం నాకు లేదు. First you need to become content in what God has given you today. ఈ దినమున దేవునికి ఇచ్చిన దాన్ని బట్టి తృప్తి చెంది కలిగి ఉండు. The David is teaching us, he says that the Lord is my shepherd, means he is comparing his job with the living God. అయితే అక్కడ దావీదు అంటున్నాడు కదా, యెహోవా నా కాపరి అనగా తన యొక్క పనిని, తన ఉద్యోగాన్ని దేవునితో, దేవుని పనితో పోల్చు. Be happy with what God has given you today. ఈ దినమున దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి తృప్తి చెంది సంతోషం కలిగి Don't expect anything. Wait upon the Lord, you will renew the strength. దేవుని కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుతారు. Day by day you will see the greater promotions in your life. ఈ జీవితంలో అధికముగా
అత్యంతముగా దేవుడిని ఆశీర్వాదముగా ఉన్నత శిఖరాల దేవుడిని నిలబెట్టాడు. Moses was in palace, now he is in the wilderness. మోషే మరి అంతఃపురంలో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు గమనించినప్పుడు అతను అరణ్యంలో నివసిస్తున్నాడు. He is saying, hey, hey, true, true, ha, 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 ha. ఏ ట్రూ అంటున్నాడు, గొర్రెలు మేపుతున్నాడు. He is taking care of the sheep now. గొర్రెలను కాసుకుంటూ. By that, God is teaching him to become a nice shepherd. ఆ రీతిలో దేవుడు మరి మోషేని ఒక మంచి కాపరిగా తయారు చేస్తున్నాడు. If you are faithful in small things, God will make you to be faithful in big things. చిన్న విషయంలో నమ్మకం కలిగి ఉంటే దేవుడు నీకు పెద్ద విషయాలు అప్పచెప్తాడు. If you are not faithful in small things, how can you become a bigger person? ఒకవేళ చిన్న విషయాలలో కొద్దిట్లో నువ్వు మరి నమ్మకం లేకపోతే పెద్ద విషయం నమ్మకం ఏమైతే. So leader, as a leader, you need to become a faithful person and content with what you have. ఈ దినమున ఒక నాయకుడిగా నమ్మకత్వం కలిగిన వాడిగా అదే విధముగా దేవుని కొరకు యథార్థవంతుడిగా నువ్వు జీవించాలి. And also not with only with the sheep or the shepherd, but God trained Moses with his father-in-law. అయితే గమనించినప్పుడు కేవలం గొర్రెలతోనో లేకపోతే తన యొక్క మందలతోనో మాత్రమే కాదు కానీ మామగారితో కూడా నమ్మకత్వం. And also the father-in-law of Moses taught him many things about the administration. అయితే గమనించినప్పుడు మరి పరిచయ విషయమైన మరి మామగారైన జిత్రో గారు మోషేకి అనేక విషయాలు నేర్పించారు. So when people teach you, don't think that I am a bishop, I am a reverend, or I am a pastor, I am an evangelist, or I am a brother. ఎవరైనా మనకి నేర్పించడం నేను రెవరెండ్ కదా, నేను పాస్టర్ని కదా, నేను గొప్పవాడిని కదా అనుకోవద్దు. I have done a lot of ministry. నేను ఎంతో పరిచయం చేశాను అనుకుంటారు. When you come upon the Lord, when you come to the presence of God, empty yourself so that you will be filled with the new anointing of the Holy Spirit. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం రిక్తులుగా మార్చబడాలి, ఒంటరిగా మార్చబడాలి, దేవుని కొరకు మనము సిద్ధపడేవారుగా. If your vessel is not empty, how can God fill your vessel? ఈ దినమున నీ యొక్క పాత్ర ఖాళీగా కాకపోతే ఏ రీతిలో దేవుని నింపుతాడు? My dear brothers and sisters, ప్రియమైన సహోదరి when సహోదరులు, God called Moses as a leader, he didn't call him alone. అక్కడ మరి దేవుడు అతన్ని పిలిచినప్పుడు He did not call Moses alone. దేవుడు అతన్ని ఒంటరిగా పిలవలేదు. But he called a group of people. దేవుడు ఒక గుంపును మోషే ద్వారా పిలిచి ఉంటున్నాడు. As a leader, you should raise new leaders. ఒక నాయకుడిగా కొత్త నాయకులను లేపేవాడు కదా. The bigger the ministry is, the bigger the problem. ఎంత గొప్ప పరిచయం ఉంటే అన్ని గొప్ప సమస్యలు మనకి. Bigger the profile, bigger the problem. నీ ఎంత గొప్ప మరి అక్కడ ఉంటుందో అంత గొప్ప సమస్యలు. So my dear brother sister, you need to learn something is that you need to share the leadership with other people. అయితే దినమున గమనించినప్పుడు నీ నాయకత్వాన్ని ఇతరులతో పంచుకునేవాడిగా నీ ఉండాలి. You need to raise new leaders like Moses. మోషే వలె నూతన నాయకులు లేపేవాడిగా నీ ఉండాలి. You need to learn to work as a team, not showing alone as a self blowing yourself to the other people. అయితే దినమున నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఒక టీముగా ఒక గుంపుగా నువ్వు పనిచేయాలి, ఒంటరిగా డబ్బా కొట్టుకోవడం కాదు. You can see that when you have an army, there is a commander. And when the commander is the one who goes before the war, he enters into the war field and then he trains his people to how to walk and how to do this. అయితే ముందుగా గమనించినప్పుడు ఒక మరి శతాధిపతి ఉన్నప్పుడు తన సైన్యాన్ని తీసుకొని యుద్ధ రంగంలోకి ప్రవేశించక ముందు ఆయన తన సైన్యానికి తరబిదిస్తుంటాడు, యుద్ధ నైపుణ్యం నేర్పిస్తాడు. As a leader, you should not just speak, but you should become a role model to many people. కేవలం నాయకుడనే వాడు మాట్లాడ మాత్రమే కాదు కానీ అనేక మందికి మాదిరికరమైన వాడుగా ఉండాలి. The Spirit of God is speaking to you face to face today. ఈ దినమున దేవుని ఆత్మ నీకు ముఖము మరి డైరెక్ట్ గా నీతో మాట్లాడుతుంది. Whoever you might be, but this is the day of the Lord, he is speaking to you. ఈ దినమున గమనించినప్పుడు ప్రభు దినము కాబట్టి దినమున దేవుడు నీతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. That's why Jesus said, go and share the gospel to all the nations, make disciples and make them to multiply. అందుకే కదా దేవుని వాక్యం రాబడి సర్వలోకానికి వెళ్ళి మీరు అనేక మందిని తమ శిష్యులుగా మార్చండి. It's a spiritual multiplication. ఇది ఆత్మీయమైన ఎదుగుదల, విస్తరణ, అభివృద్ధి. You should not have addition or subtraction, but we need to multiply. ఈ దినమున కూడడం కాదు, జతపరచడం కాదు, విడదీయడం కాదు కానీ దాన్ని రెట్టింపు చేసుకోవడం. If you want to have the largest church, you need to have a largest team in your working team. అయితే ఈ దినమున పనిచేసే నీ గుంపు గొప్ప ప్రణాళిక మరి గొప్ప పరిచయం ఉన్నప్పుడు గొప్ప టీంను కూడా నువ్వు లేపేవాడు. Last week our pastors of Manna Jubilee Church, we had a conference. అయితే మా యొక్క మన్నా జూబ్లీ కాన్ఫరెన్స్ సదస్సులో we had a plan for 2020. అయితే 2020 అనే నినాదంతో ముందుకు సాగాం. Last week we were discussing about it and we came up with all the pastors, we came up with one slogan. అయితే మేమందరం కలిసి కాపర్లం పాస్టర్లందరం కలిసి ఒక నినాదంతో బయలుదేరాం. By 2020 we need to have 25,000 people in Amalapuram in the church. 2020 అనే అంశం పెట్టి నినాదం పెట్టి అమలాపురంలో 20,000 మందిని లేపాలని. How can we bring them?
ఏ రీతిలో వాళ్ళు తీసుకొని రాగలరు? One man cannot do anything, my dear brothers and sisters. కూడా ఒక వ్యక్తి ఏది చేయలేడు. We need to raise a team of God. దేవుని కొరకు ఒక గొప్పను లేపుదాం దేవుని కొరకు. So you need to be able to work as a team, not working alone. అయితే ఒంటరి కాదు కానీ ఒక నాయకత్వమును కలిగి ఒక గొప్పను మనం లేపేవాడుగా ఉండాలి. When you look into as a teamwork in the church, ఒక దినం మనం గమనించినప్పుడు సంఘములో ఒక నాయకత్వములో మనము ఒక గుంపుగా పనిచేస్తే, there is organizers in the church. అక్కడ కొంతమంది మరి ఆర్గనైజర్స్ అనేవారు ఉంటారు. Somebody should take care of the church stage. కొంతమంది ఏమో స్టేజ్ విషయాలు చూసుకుంటారు. Somebody can take care of the lights. అయితే కొంత లైట్ విషయాలు బట్టి Somebody can take care of the sound system. కొంతమంది సౌండ్ సిస్టమ్ పట్టించుకోవాలి. Some of them they can take care of the music and worship. కొంతమంది ఆరాధన మరి వాయిద్యాలు వాయించేవారు. Some of them they can take care of the seating arrangement. కొంతమంది కూర్చునే విషయము. Somebody can take care of the publicity. కొంతమంది పబ్లిసిటీ గురించి. Some team can take care of the finance. కొంతమంది ఆర్థిక వ్యవస్థ. Somebody can take care of the transportation. కొంతమంది రాకపోకల సౌకర్యాలు. Or somebody can have a risk team. When the people are sick, they can take them to hospital. కొంతమందికి అనారోగ్యంగా ఉన్నప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళాలి. So we can have a different people working around. అయితే నానా రకములైన పనులు చేయడానికి నానా రకములైన గుంపులు, టీంలు, వ్యక్తులు కావాలి. So the leader should have a team. అందుకే ఒక నాయకుడికి ఒక టీం అవసరం. You need to raise them even though they are foolish people or they might not have knowledge in your church, but you need to raise leaders. ఈ దినమున మూర్ఖులైనప్పటికీ కూడా మన దగ్గర ఉన్న ప్రజలను ఒక గుంపుగా, ఒక నాయకంగా, ఒక టీంగా మనం పైకి లేపాలి. When we raise as a team, there is a power. ఒక టీంగా పైకి లేపినప్పుడు దాంట్లో శక్తి కలదు. If there is one man, there is no power. ఒంటరిగా ఒక మనిషితో ఏమీ జరగదు. So my dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులు, as we are concentrating on the leadership of the church, ఈ దినమున మనం గమనించిన నాయకత్వం, సంఘముల నాయకత్వం అంశానికి ధ్యానించినట్లయితే, we need to have a new raising leaders in the church. సంఘములో నూతనంగా ఎదుగుతున్న నాయకులనేది మనకు అవసరము. The Moses father-in-law taught us one beautiful thing. మోషే గారి యొక్క మామగారు ఆయన ఒక చక్కని ఆలోచన మోషేకి ఇచ్చారు. He said that for 1,000 people name one person as a leader. 1000 మందికి ఒక వ్యక్తిని నాయకుడిగా నియమించు. For 100 people one leader. 100 మందికి ఒకడు చాలు. And also 10 people one leader. 10 మందికి ఒకడు నాయకుడు. Why did he name like that? ఎందుకు ఆ రీతిలో చేశాడు? So that even from the unit, if there is a problem, it will report it to the Moses. ఎందుకనగా ఆ చిన్న గుంపులో కూడా సమస్యలు వస్తే అది మోషే వరకు వెళ్ళాలి కాబట్టి. Don't need to take all the problems to the senior pastor, but there are things that can be solved by the believers, elders and other people there. ప్రతి విషయం పాస్టర్ గారి దగ్గర మోసుకొని వెళ్ళడం కాదు, కానీ చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు నాయకుల కొరకును సంఘ పెద్దల కొరకును ఆ సమస్యలు మోసుకొని And వెళ్ళాలి. as a leader, you need to learn something is that when you have a problem in the church, when you are facing some problem, you need to share openly to the believer. అయితే గమనించిన సంఘంలో కొన్ని సమస్యలు ఎదురు ఆటుపోట్లు ఎదురైనప్పుడు సంఘానికి దాన్ని బాహాటంగా చేసి మాట్లాడడం ఎంతో మంచిది. You should be very transparent. నువ్వు ఎందుకనగా ఉన్నట్టుగా ఉండాలి. And you should be very faithful to the church and the leadership that you have. అయితే నీ ఉన్న దాన్ని బట్టి, నీ నాయకత్వాన్ని బట్టి సంఘానికి నమ్మకంగా జీవించాలి. My dear brothers and sisters, ప్రియమైన సహోదరి not సహోదరులు, only when you have a problem, ఈ రోజు సమస్య ఉన్నంత మాత్రమే but కాదు, when God does the greater things in your church, you need to share them that good things to the church and they should be happy with that. అయితే నీ సంఘములో దేవుడు గొప్ప కార్యాలు చేసినప్పుడు నువ్వు మాత్రమే కాదు కానీ నీ యొక్క సంఘానికి దాన్ని కూడా నువ్వు చెప్పుకోవాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. Every pastor should become a mentor. ప్రతి ఒక్క కాపరి అనేక మందిని సరిచేసేవాడిగా ఉండాలి. Every pastor should or every leader should become a father to the believers. అయితే ప్రతి నాయకుడు, ప్రతి సేవకుడు తన విశ్వాసులకు ఒక తండ్రిగా ఉండాలి. Today's church there are a lot of psychological problems. ఈ రోజు సంఘాలు అనేక మానసికమైన ఒత్తిళ్లకు కూడా I worked with a corporate company for 1.5 years with the Dynasty Club Australia. ఆస్ట్రేలియాలో డైనస్ క్లబ్ అనే వారి మధ్యలో నువ్వు మరో సంవత్సరంన్నర నేను పనిచేశాను. So I know the problems that's happening in the corporate world. కార్పొరేట్ వరల్డ్ లో మరి జరుగుతున్న సమస్యలు బట్టి నాకు అవగాహన కలదు. Many of them are in depression. అనేక మంది కృంగిపోయిన వారు. Many of them are going through the wrong ways. అనేక మంది అనేక తప్పుడు మార్గంలో ఉన్నారు. Many of them are away from their families. They don't want the family itself. కొంతమంది కుటుంబాన్ని వదిలేసి కుటుంబాన్ని దూరంగా నివసిస్తున్నారు. They cannot go to a psychiatrist, but the pastor should become a psychologist. ఈ దిన మనం గమనించినప్పుడు మరి సైకాట్రిస్ట్ దగ్గరికి కాదు ప్రజలు వెళ్ళాల్సింది పాస్టర్ గారి దగ్గరికి రావాలి తన యొక్క మానసికమైన సమస్యల కొరకు. You should be able to solve the mental issues of the believer. ఈ దిన మనం గమనించినప్పుడు సంఘంలో జరుగుతున్న మానసికమైన ఒత్తిళ్లు కలిగి సమస్యలను పాస్టర్ గారు దాన్ని డీల్ చేసేవారు. Not telling them to go to some
person or someplace, but you should pray and give them the revelation of the Holy Spirit. అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళి ఉచిత సలహాలు ఇచ్చుడు కాదు, కానీ వారికి నువ్వు ప్రార్థన చేసి దేవుని యొక్క మంచి ఉద్దేశాలను సంఘానికి బోధించు. You should become a nice counselor. ఈ దినమున వారికి మంచి విచారణకర్తగా నీవు ఉండాలి. A person who can show your love to them when they are in a critical situation. వారి జీవితంలో అనేక క్లిష్టతరమైన సమస్యలు వచ్చినప్పుడు ఒక చక్కని విచారణకర్తగా నీవు ఉండి సలహాలు ఇచ్చావు. As a leader, when they give good offerings, you run for their houses 10 times. కొన్నిసార్లు మంచి కానుకలు ఇస్తే 10 సార్లు పరిగెత్తుతాం. But when they have problems, you don't want to care about them. అయితే కొన్నిసార్లు సమస్యలు వస్తే వాళ్ళ ఇంటికే వెళ్ళాలి. I can tell you something is that the people who are in problem, if you really love them like a father, tomorrow they will become something great for you. అయితే దినమున ఎవరైనా కష్టతరం ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు ఒక తండ్రిగా వారిని ఆదరించి సలహాలు ఇస్తే నీ కొరకు వారు నిలబడతారు. And also in the church there will be different kinds of mentalities. అనే సంఘాల్లో నానా రకములైన మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు. Don't think that everybody are equal, everybody are loving, everybody are appreciating you. అయితే ప్రతి ఒక్కరిని మెచ్చుకుంటారు, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తారు, ప్రతి ఒక్కరిని పొగుడుతారు మాత్రం అనుకో. As a leader, you need to be able to handle every issue that comes into the church. అయితే సంఘములో నీకు ఎదురైన ప్రతి విషయాలను ఎదుర్కోవాల్సిన వాడిగా నీవు ఉండాలి. As a leader, you should be a problem solver but not problem creator. అయితే సంఘములో ప్రాబ్లమ్ సాల్వ్ చేసేవాడు, సమస్యను పరిష్కరించేవాడుగా ఉండాలి, సమస్యను సృష్టించేవాడుగా ఉండొద్దు. When you look into the life of Noah, నోహా జీవిత చరిత్ర చూస్తే he had a greater mission that God gave him. దేవుడు అతనికి గొప్ప మరియు మంచి ప్రణాళికను దేవుడు అతనికి ఇచ్చాడు. God told him to build an ark. దేవుడు అతనికి ఒక ఓడను సిద్ధపరచమన్నాడు. Noah doesn't know what is ark. అసలు నోవాకు ఓడ అంటే ఎట్లుంటుందో తెలియదు. మొదట Have you ever saw a spaceship? మనం ఎప్పుడైనా స్పేస్ షిప్ చూసామా? Have you ever gone to a spaceship? ఎప్పుడైనా స్పేస్ షిప్ చూసామా? You would have seen some good movies about it. కొన్ని సినిమాలు చూసిండొచ్చు మీరు. Or you would have seen some pictures taken by some powerful cameras. చాలా శక్తివంతమైన కెమెరాతో తీసిన కొన్ని పటాలు మాత్రమే మనం చూడవచ్చు. But have you ever really experienced that? ఎప్పుడైనా దాన్ని ఎక్కి చూసారా, అనుభవించారా? Or you ever made a spaceship by yourself? ఎప్పుడైనా సరే దాంట్లో నువ్వు గమనించి నువ్వు చూసావా? No. నువ్వు చూడలేదు. Somebody tells about that. ఎవడో చెప్తేనే గమనించావు. But you should understand something that I'm going to tell you. ఈ రోజున ఒక్కటి విషయం అర్థం చేసుకోండి. When God spoke to Noah, he said that you need to build an ark because there is going to be a rain. Noah doesn't have any knowledge about what is that rain. దేవుడు ఎప్పుడైతే నోహకు ఒక చక్కని ఓడను సిద్ధపరచని కారణం ఏదనగా వర్షం రాబోతుందన్నప్పుడు అక్కడ వర్షం గురించి గానీ ఓడ గురించి గానీ నోహా గారికి ఆలోచన. As a leader, you should be able to see the future, not just living for today. ఈ దినమున ఒక నాయకుడిగా రాబోయే భవిష్యత్తును చూసేవాడిగా ఉండాలి, నేటి కొరకు బ్రతికేవాడిగా ఉండొద్దు. Many years back, అనేక దినముల సంవత్సరాల క్రితము the church was a powerful government. సంఘం అనేది ఒక శక్తివంతమైన చట్టంగా పనిచేసేది. If anybody raises against the church, సంఘానికి వ్యతిరేకంగా ఎవడైనా లేస్తే they will be condemned and they will be thrown out of the community. అక్కడ మరి సమాజం నుంచి బయటికి పారవేసేవారు. At the time there was a scientist called as Galilei. గలిలీ అనే ఒక గొప్ప శాస్త్రవేత్త. What he did, you know? అతను ఏం చేశాడు He తెలుసండి? found a new instrument called as telescope. అతను గమనించినప్పుడు ఒక చక్కని టెలిస్కోప్ ని తయారు చేశాడు. When he found this telescope, ఆ యొక్క టెలిస్కోప్ ని the కనుగొన్నప్పుడు church abandoned him because he found that. ఎందుకనగా అతను దాన్ని కనిపెట్టాడు కాబట్టి సంఘం అతను వదిలేసింది. And church said that there is nothing like that because whatever the Bible says we need to obey, but you cannot see beyond that. అక్కడ గమనించినప్పుడు ఆ టెలిస్కోప్ గురించి వాళ్ళు అన్నది ఏంటనగా బైబిల్లో ఉన్నది మాత్రమే నమ్మాలి, నువ్వు చెప్తే మేము నమ్మము అన్నట్టుగా అతను తృణీకరించాడు. But he showed each and every person how the stars looks like. అయితే ఆ టెలిస్కోప్ ద్వారా అసలు నక్షత్రాలు ఏ రీతిలో ఉంటాయో, అక్కడ భూమండలం ఏ రీతిలో ఉంటుందో The church believed that the sun, the earth is its center, all of the stars and the sun is revolving around it. అక్కడ గమనించినప్పుడు అతను టెలిస్కోప్ లో చూపించిన The church was believing. అక్కడ మరి గమనించినప్పుడు సంఘం ఆ కాలంలో నమ్మేది అనగా భూమి ఉండేది, దాని చుట్టూ అనేక గ్రహాలు తిరిగేటి అని. But when the scientist, when he looked with the telescope, he came to know that the earth was rotating around the sun. అయితే గమనించినప్పుడు టెలిస్కోప్ సృష్టించబడినప్పుడు మరి అక్కడ గమనించిన భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందన్న విషయం కనుగొన్నాడు. And also he found that the moon was rotating around the earth. అక్కడ గమనించినప్పుడు చంద్రమండలం కూడా భూమి చుట్టూ తాను తిరుగుతున్నట్టుగా చూపించాడు. And he found not only certain stars but he found billions of stars. అక్కడ కేవలం కొన్ని రకములైన నక్షత్రాలు మాత్రమే కాదు, కొన్ని వేల లక్షల నక్షత్రాలను కూడా. A small instrument which showed the future of the mankind. అయితే మానవ జాతి కొరకు ఒక
భవిష్యత్తులో అనేక విషయాలు చూడగలిగిన విషయాలను చూపించాడు. Then the new invention started. ఆ తర్వాత నూతనమైన పరిజ్ఞానము జ్ఞానము అనేది మరి గుర్తింపు అనేది వచ్చింది. Through one man God changed many things. ఒక్క మానవ ద్వారా అనేక విషయాలు దేవుడు బయలుపరిచాడు. God wants to give you a special wisdom, a special vision and special strategy where you can fulfill the mission of God on this earth. ఈ భూమిపైన దేవుడు నీకు ఒక ప్రత్యేకమైన ప్రణాళికను ఉద్దేశాన్ని దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. If you are going to look with your naked eyes, you cannot solve any problem in this world. నీ బాహటమైన నేత్రాలతో చూస్తే నువ్వు దాన్ని కనుగొనలేవు, దాని పరిష్కారం తెచ్చుకోలేవు. Whatever you see, that is not true. నువ్వు చూస్తున్నదంతా కూడా నిజము కాదు. Because people were looking just the clouds, but they were not able to see beyond the clouds. అయితే మానవులు అనే వాళ్ళు కేవలం మేఘాలను మాత్రమే చూస్తున్నారు, మేఘాల తర్వాత పైన ఏముందో చూడలేకపోతున్నారు. But one man tried to do it, but how can you see? It is only through telescope. అయితే ఆ మేఘాలు దాటి చూడగలిగింది ఏంటనగా టెలిస్కోప్ ఒక మనిషి తయారు For చేశాడు. natural things you can see, but the supernatural thing you can see through the spiritual eyes. అయితే మరి గమనించడం సాధారణమైన విషయాలు చూడడానికి మన నేత్రాలు సరిపోతాయి, కానీ అసాధారణమైన విషయాలు చూడడానికి నీ నేత్రాలు సరిపోవు. ఆత్మీయ నేత్రాలతో వాటిని చూడాలి. What you going to become in next 2020? 2020 సంవత్సరం తర్వాత నువ్వు ఏం చేస్తావు అనేది ముందుగానే చూడగలిగిన 2025, what is your position at that age? 2025లో గమనించినప్పుడు నీ పొజిషన్ ఏ రీతిలో ఉంటుందో చూడాలి. 2030 years, what is your position? 2030లో నీ యొక్క స్థితి ఏ రీతిలో If you are really alive, what is going to happen when you are 2040 years? 2040లో ఒకవేళ నిజంగా బ్రతికే ఉంటే నీ పరిచర్య, నీ విధానం, నీ జీవితం ఏ రీతిలో ఉందో Are you able to see the future through the telescope called as the Holy Spirit revelation? ఈ దినం మన టెలిస్కోప్ అనగా పరిశుద్ధాత్మ టెలిస్కోప్ ద్వారా నీ యొక్క భవిష్యత్తును, ఆత్మీయ భవిష్యత్తును చూడగలుగుతున్నావు. Don't get limited to what you live for today. ఈ రోజు కేవలం ఈ రోజు మాత్రమే బ్రతకడం మానివేసేయండి. But God has called you for a bigger blessing and bigger ministry. దేవుడు ఒక ఉన్నతమైన పరిచర్య కొరకు, ఉన్నతమైన ఆశీర్వాదం కొరకు దేవుడిని Today you can see the great leaders are flourishing because they can see what is going to happen tomorrow. ఈ దినమున అనేక నాయకులు ఎందుకు ఆశీర్వదించబడుతున్నారంటే రేపటి దినమున వారు చూడగలుగుతున్నారు. One day they were like you sitting in this hall like this. ఈ దినమున గమనించిన వారందరూ కూడా ఒకప్పుడు ఈ రీతిలో కూర్చొని నేర్చుకున్నారు. But today their position, their life and their profile is different. ఈ రోజున వారి జీవితము, వారి పని ఎంతో ఉన్నతంగా ఉంటుంది. When you grow, as you grow, you need to become, your profile should become very big. ఈ రోజున ఎదుగుతున్నప్పుడు కూడా నీ జీవితమును, జీవిత శైలి కూడా అంతగానే ఎదుగుతుంది. That is why the leadership of this conference, they brought you to this place. అందుకే ఈ దినమున ఈ యొక్క సదస్సును ఎందుకు తీసుకొచ్చారంటే ఆ రీతిలో మీరు కూడా పైకి ఎదగాలని. You should have the revelation of the Holy Spirit for your future. ఈ రోజున నీ భవిష్యత్తు గురించి పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతను కలిగి ఉండాలి. You should know what God plan is about your ministry. ఈ రోజున దేవుడు నీ కొరకు ఉన్న ప్రణాళికను గ్రహించాలి. To know that you should focus on what is God's vision about your ministry. ఈ రోజున తెలుసుకోవాలంటే అవన్నీ తెలుసుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుడి గురించి ఎటువంటి ప్రణాళికను కలిగి God ఉన్నాడు. called Abraham when he was really old man. ఆ దేవుడు అబ్రహామును వృద్ధులుగా ఉన్నప్పుడు పిలిచాడు. But you are not as Abraham, I think so. ఇక్కడ అబ్రహాము అంతే వయసు కలిగిన వారు ఎవరు So లేకపోవచ్చు. you should start working from today. అందుకే ఈ రోజు నుంచే పని చేయడం మొదలు పెట్టండి. Don't work for the people so that they will give you big awards. ఈ దినమున ప్రజల కొరకు పని చేయకు ఏదో అవార్డులు ఇస్తారని. But look unto the Lord, he is going to glorify you in midst of the people. ఈ దినమున దేవుని కొరకు చూడు, దేవుని మహిమ కొరకు చూడు. And the people will honor you according to that. దాన్ని బట్టి ప్రజలు నిన్ను సత్కరిస్తారు. My dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులు, as a leadership, as you're growing, ఈ దినమున నాయకత్వంలో పైకి ఎదుగుతున్న సమయంలో you should become like Noah. నోహా వలెను ఉండాలి. How? ఏ రీతిలో? See, Noah built a beautiful ark. నోహా ఒక అందమైన ఓడను సిద్ధపరిచాడు. And he built in a such a way that he can accommodate all the animals inside. అయితే గమనించినప్పుడు ఆ ఓడను ఏ రీతిలో సిద్ధపరిచాడంటే అనేకమైన మృగాలను, జంతువులను దాంట్లో He పెట్టడానికి. put some animals like big animals like elephant in one place. ఒక మరి గమనించండి, ఒక ఏనుగును పెట్టాలంటే ఏనుగు కొరకు ఒక స్థలం And సిద్ధపరిచాడు. he built a nice place for giraffe. అక్కడ కూడా జిరాఫ్ కొరకు కూడా And సిద్ధపరిచాడు. some place for the monkeys. కోతుల కొరకు సెపరేట్ Some స్థలం. place for goats. మరి మేకల కొరకు So he స్థలం. divided the work according to that. అక్కడ జంతువులను బట్టి ఆయా స్థలాన్ని సిద్ధపరిచాడు. And also the animals, when you think about the animals, అక్కడ గమనించి
గమనించినప్పుడు మరి పశువుల గురించి మనం గమనిస్తే animals are not same as you think. అక్కడ పశువులు అనేవారు మనం అనుకున్నట్టుగా ఊహించినట్టుగా ఉండదు. The different animals eat different food. అక్కడ మరి నానా రకమైన జంతువులు నానా రకమైన భోజనాలు తింటారు. They need different atmosphere of life. ఇక్కడ వారు జీవించడానికి నానా వాతావరణంలో. And also imagine the male and the female, if every time they're fighting, then the issue is big. అయితే గమనించినప్పుడు ఎప్పుడు ఆడ మగ కొట్లాడుతున్న ఒక పెద్ద సమస్య చిక్కు సమస్య. The male looks at the female, it becomes very active. అయితే మరి అక్కడ మరి మగ జంతువు ఆడ జంతువును చూసి ఎంతో యాక్టివ్ అయిపోతది. God gave him a wise wisdom where he was able to control the animals. అక్కడ దేవుడు అతనికి ఇచ్చిన జ్ఞానం మీదనగా చక్కగా వాటిని ఏ రీతిలో నియంత్రించాలో దేవుడు నోహాకు జ్ఞానం ఇచ్చాడు. Some animals are fighting. కొన్ని జంతువులు అక్కడ కొట్లాడుతున్నాయి. Even today in your church there are family problems in many families. మన సంఘంలో కూడా అనేకమైన ఈ జంతువుల్లా కొట్లాడుతూ ఉంటారు. You should become like Noah. నోహా వలె జ్ఞానము కలిగి ఉండాలి. You should be able to handle the human beings. అక్కడ గమనించిన మనుషులను మనం సరిగా వారికి సహకరించి నడిపించేవారిగా ఉండాలి. Imagine the lion comes into the sheep fold. ఒకవేళ అనుకుందాం సింహము గాని మేకల స్థలంకి వచ్చింది అనుకోండి. What will happen? ఏం జరుగుతుంది? God sent everything two. దేవుడు అక్కడ అన్నిటిని రెండు రెండుగా జతలుగా male and a female. ఒక మగదానిగాను Imagine if the lion comes, if he eats the male, what will happen for the female? అక్కడ గమనించాడు సింహం గాని వచ్చి ఆ మగ మేకను తినేస్తే మరి అక్కడ ఆడ మేక పరిస్థితి ఏమైపోయింది? Where will he bring a new sheep again? మరి కొత్త గొర్రెని ఎక్కడి నుంచి తెచ్చేవాడు? So you need to think how to handle the situation in your leadership ministry. నాయకత్వంలో ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో ఎటువంటి కార్యాలు చేయాలో ఒక రూపచర్య కార్యాచరణ ఉండాలి. As a leader you should be able to counsel the family issues that is raising in the church. ఒక నాయకుడిగా సంఘములో ఎదురైతున్న ఆటుపోట్లను సమస్యలను ఎదుర్కొనేవాడిగా నాయకుడిగా ఉండాలి. Some believers like raven who run away, they don't come back. కొంతసార్లు సంఘములో ఎట్లుంటారంటే కాకులుగా ఉంటారన్నమాట. బయటికి వదిలిపెడితే తిరిగి రాని కాకులు ఇవి. So you should be able to restore the blessing of God in their lives. అయితే వారి జీవితంలో నిలిచి ఉండే ఆశీర్వాదాలను మనం విడిచిపెట్టాలి. Many people they think that they like always they want. అనేకసార్లు ఎప్పుడు కావాలి అన్నట్టుగా ఉంటారు. If they don't get that, they get frustrated, they go away from God. గమనించినప్పుడు వారు కావాల్సినవి పొందకపోతే చిరాకు చెంది చిక్కుతో వారు ఏం చేస్తుంటే అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. They might abuse you or they might talk against you, but still you should humble yourself and start restoring the soul that is lost from the presence of God. అయినప్పటికీ కూడా నువ్వు తగ్గించుకొని తిరిగి వారిని సమకూర్చే పనిలో ఉండాలి. As this parable said that she lost one coin, she went in search of it. అయితే గమనించినప్పుడు అక్కడ మరి తన వెండి నాణెను పోగొట్టుకున్న ఆ స్త్రీ గురించి మనం చదివినప్పుడు తన వెతికి కనుగొన్నది. And also you should understand by Noah's life that he had a mission and a vision. That's why day and night he was working for that. అందుకే మోషే గారికి ఒక దర్శనం ఉంది, ఒక ప్రణాళిక ఉంది కాబట్టి రాత్రి పగలు పని చేశారు. My dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరుడా, you should not stop working. ఈ దినమున పని చేయడం మాత్రం ఆపు చేయొద్దు. Don't relax. ఎవరు కూడా విశ్రాంతి కాదు చేయాలి. But you should fulfill the focus before your death. నీ మరణంకు ముందు దేవునికి ఇచ్చిన యొక్క ప్రణాళిక దర్శనం. We don't know when we are going to leave this earth. ఈ లోకం ఎప్పుడు విడిచిపెడతామో మనకు తెలియదు. That is really a big mystery now. మన జీవితంలో గొప్ప మర్మమై ఉన్నది. When the diseases are going to come and when the diseases are going to swipe the earth. అయితే ఎప్పుడు రోగాలు వస్తే రోగాల చేత ఎంతమంది చనిపోతారో మనకు తెలియదు. Or when the other diseases or problems or calamities might happen. ఎప్పుడైనా చరితే మరి గమనించినప్పుడు భూమిపైన అనేక వాతావరణ ప్రక్రియలు జరిగినప్పుడు అనేకం నశించిపోతున్నాం గమనిస్తున్నాం. But you should bring them all into the ark of Noah. అయితే వాళ్ళందరినీ కూడా నోహా ఓడలోకి తెచ్చినట్టుగా That is nothing but the church of today. ఈ దినమున ఓడ దేనికి సాదృశ్యమైన సంఘానికి సాదృశ్యమై You should bring everybody as a family, not a single. అయితే ప్రతి కుటుంబముగాను తీసుకొని రావాలి, ఒంటరిగా తీసుకొని. That's why Joshua said that I and my family we will worship the Lord. అందుకే యెహోషువ అంటున్నాడు కదా, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించెదము. Sometimes he should run like a raven searching for the raven. అయితే కొన్నిసార్లు మరొక కాకి ఇంకో కాకిని ఎత్తుకున్నట్టుగా పరిగెత్తాలి. You might think that the raven is a really very stingy one. అయితే కొన్నిసార్లు అనుకోవచ్చు పిసినిగొట్టితనంగా ఉంటుందేమో ఈ కాకులు. But when the problem comes, they will feed the prophet Elijah. It was by raven. అయితే గమనించినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ఒక ప్రవక్తను మరి పోషించింది కాకులు మర్చిపోవద్దు. And also the Noah was something very brilliant because after the rain he was measuring the water levels of the earth. అయితే గమనించినప్పుడు మోషే
మోషేకున్న చక్కని జ్ఞానం ఏదైనా వర్షం తగ్గిపోయినప్పుడు వర్షం ఎంత లోతుగా మరి నీళ్ళు ఎంత లోతుగా ఉన్నాయో ఓడ ఎక్కడుందో అని గమనించడానికి దాన్ని కొలవడం మొదలుపెట్టాడు. As a servant of God and the leaders, you should know when the believers can go out of your ark. అయితే నీవు ఒక చక్కని జ్ఞానం పొందినవాడుగా ఎప్పుడు నీ ఓడ నుంచి నీ విశ్వాసులు బయటికి అడుగులు వేయగలుగుతారో లేదో అనేది జ్ఞానం. So you should have the follow up with the believers that God has given in your hand. అయితే దేవుడు నీకు అప్పచెప్పిన విశ్వాసుల పట్ల నీకు ఒక అవగాహన ప్రత్యక్షత కలిగి ఉండాలి. The day came, God sent a rainbow and he said, you can send all the animals out. దేవుడు మరి అక్కడ వర్షం ఆగిపోయిన తర్వాత ఒక ఇంద్రధనుస్సును అక్కడ ఇచ్చి చెప్పాడు కదా, ఇప్పుడు నీ ప్రజలు బయటికి పోని. When they came out, they saw new heaven and new earth. అయితే వారు బయటికి వచ్చేప్పుడు నూతన ఆకాశం నూతన భూమిని వారు చూడగలిగారు. My dear brothers and sisters, ఈ దిన ప్రియమైన సహోదరి సహోదరులు, Jesus is going to come soon. యేసయ్య త్వరగా రాబోతున్నాడు. As a leader, you should be able to create this new earth and new sky. మరొక నాయకుడిగా ఈ లోకములో ఒక నూతన భూమిని నూతన ఆకాశం సృష్టించేవాడుగా So you should be able to see with the telescope and see what is the vision that you can do in 2020. ఈ మరి గమనించినప్పుడు 2020లో దేవుడు ఇచ్చిన ప్రణాళికను ఉద్దేశాన్ని ప్రత్యక్షంగా చూడగలిగిన వాడుగానే ఉండాలి. You should become like Noah, Abraham, where you can fulfill the promise of God. అక్కడ గమనించిన నోహా, అబ్రహాము వలె దేవుని ప్రణాళిక నెరవేర్చేవాడుగానే ఉండాలి. During the problem, you should praise God. After the problem is solved, you should thank God and you should worship the Lord. అయితే సమస్యలు దేవుని స్తుతించేవాడుగా ఉండాలి. సమస్యలు అయిపోయిన తర్వాత దేవునికి వందనాలు చెప్పేవాడుగా ఉండాలి. My dear brothers and sisters, ప్రియమైన సహోదరి as సహోదరులు, a leader of God, దేవుని నాయకుడిగా you should read the Bible every day. ప్రతిరోజు బైబిల్ చదవాలి. You should study the Bible every day. ప్రతిరోజు బైబిల్ చదివేవాడుగా You ఉండాలి. should meditate on the word of God. దేవుని వాక్యాన్ని You ధ్యానించేవాడుగా should ఉండాలి. talk about the word of God. దేవుని వాక్యం గురించి You should మాట్లాడాలి. live according to the word of God. దేవుని వాక్య ప్రకారం Not జీవించాలి. only that, but you should be able to listen the word of God, కేవలం అది మాత్రమే కాదు, వాక్యాన్ని వినేవాడిగా so that ఉండాలి. your faith will be manifested in your life. అయితే నీ జీవితంలో విశ్వాసము మరి ప్రత్యక్షత పరచబడాలి. కాబట్టి When you see something, it doesn't happen unless you have faith on the living God. నీ చూసింది హఠాత్తుగా జరగదు. కారణం ఏంటనగా నీ విశ్వాసంలో పరిపక్వం చెంది ప్రత్యక్షత పరచబడాలి. So you should have a good leadership like Pastor Sanjay Garu, the great man of God, that you can share your vision with them and get counsel of the Heavenly Father. అనేక మంది నాయకులు కూర్చున్నటువంటి నాయకుల వలె మీరు కూడా ఈ నాయకుల ద్వారా సలహాలు పొందుకోండి, ఆలోచనలు పొందుకోండి. మీరు కూడా గొప్ప నాయకులుగా The vision that you have should be achievable, not just dreaming about it. నీకున్న దర్శనము కేవలము అది పొందుకునేవాడిగా దాన్ని సాధించి ఛేదించేవాడిగా ఉండాలి. కేవలం కలలు మాత్రమే కాదు ఉండాలి. Just everybody might think that I should have like a Korea church, the biggest church. కొంతమంది అనుకుంటారు కొరియాలో ఉన్న పెద్ద సంఘం వలె నా సంఘం ఉంటే They బాగుంటుంది. don't even know how to lead a small sheep. మామూలు గొర్రెలను నడిపించడం తెలివి లేదు కానీ కొరియా సంఘాలను వాళ్ళు చూస్తా You should have a strategy. How can you reach to that level? ఈ దినమున నీ ఒక ప్రణాళికను రూపొందించుకొని ఆ రీతిలో నువ్వు అందుకునే స్థితికి ఎదగాలి. For every vision, you should have some time span. నీ ప్రతి దర్శనానికి ఒక కాల పరిమితి అనేది ఉండాలి. So God said He is going to send 40 days rain. అందుకే దేవుడు అన్నాడు కదా 40 సంవత్సరంలో వర్షం, 40 రోజుల He వర్షం. said there is a span of time for His vision. అందుకే ఆయన దర్శనానికి కాల పరిమితి అనేది ఉంది. So when you want to achieve something, you should dream now and start working on the strategy. See the time that you are set for, you should fulfill before you reach that. అయితే దేవుడు ఇచ్చిన గమనించిన ఏదైనా దర్శనం ఇచ్చినప్పుడు ఆ దర్శనం ప్రకారం కాల పరిమితిని పెట్టుకున్న కాల పరిమితి కొరకు నువ్వు పని చేసేవాడుగా ఉండాలి. దర్శనాన్ని ఛేదించు. And also you should be repeatedly talking about the vision that God has given you. అందుకే ప్రతిరోజు ప్రతి సమయం దాని మాటి మాటికి నీ దర్శనాన్ని పలుకుతూ You ఉండాలి. should have a positive attitude in yourself. అందుకే నీలోనే ఏముండాలంటే ఒక నకారాత్మకమైన ఆలోచన కలిగి ఉండాలి. You should not have a negative thought so that your road will lead into a negative way. అందుకే కదా అని మీరు గమనించినప్పుడు ఒక నెగటివ్ థాట్ తో నెగటివ్ ఆలోచనతో ముందుకు వెళ్ళొద్దు. If the people around you are talking negatively, I will tell you, don't make friendship with such people. ఒకవేళ నెగటివ్ ఆలోచన కలిగి ఉండి వ్యతిరేకంగా మాట్లాడుతుండడంతో దూరం నువ్వు జీవించు. If a man can stay with the wrong people of 6 people for 6 months, he will also becomes wrong. అక్కడ గమనించినప్పుడు తప్పుడు మనుషులతో 6 నెలలు 6 వ్యక్తులతో 6 నెలలు ఉంటే మనం కూడా తప్పు వ్యక్తులుగా మార్చబడతాం. If you are living with the godly people for 6 months, you will become a godly man. 6 నెలలు ఒక దైవికమైన వ్యక్తితో ఉంటే నువ్వు కూడా దైవికమైన వ్యక్తిగా So మార్చబడతావు. you should have the person who can help you and encourage you to focus and refocus and to reach your goal. అందుకే ఎటువంటి మనుషులతో ఉండాలంటే నీ ఉద్దేశాన్ని ఛేదించుకునే నిన్ను ప్రోత్సాహపరిచే వ్యక్తులు, నేను ముందుకు నీ వెన్నువంట నిన్ను తోసే
వారుగా If you stand with the foolish people, you will become a foolish. నీవు మూర్ఖులతో నివసిస్తే మూర్ఖులుగా ఉండిపోతావు. If you have the people of the revelation prophets and the prayerful people, they can guide you in a proper way. ఈ దినమున నీవు ప్రవక్తలతోను అభిషక్తులతోను జ్ఞానం కలిగిన వారితో ఉంటే నువ్వు కూడా నీ దర్శనాల ముందుకు దూసుకొని వెళ్ళిపోతావు. So you should have a people of wise men who can guide you to that place. అందుకే కదా జ్ఞానవంతులతో నడిచినప్పుడే నువ్వు చక్కని నీ మార్గంలో నడవగలుగుతావు. And also you should come out of the box to think in a different angle. అందుకే కదా నీవు ఉన్న డబ్బా నుంచి బయటికి వచ్చి మరి వ్యతిరేకంగా ఉన్నతంగా నువ్వు ఆలోచించాలి. Like Galileo, he thought in a different way. You should think the problem in a different way. అందుకే కదా గలిలియో ఉన్నట్టుగా తన జ్ఞానం ఉన్నట్టుగా నీవు కూడా అందరూ చూసినట్టు కూడా సమస్యను మరి ఇంకో కోణంతో గమనించాలి. If you have the vision like this, you cannot see the vision. ఆ మొబైల్ ఆ రీతిలో పెట్టుకొని చూడగలిగితే మనం చూడలేం. When you have the vision like this, you can see the vision. అయితే అక్కడ గమనించినప్పుడు అక్కడ మరి చూసినప్పుడు ఆ రీతిలో మన దర్శనం. So you can slowly go near to it so that one day you can achieve that. ఓ మెల్లిగా వస్తుని దగ్గరికి వస్తున్నప్పుడు అసలైన సిసలైన వస్తువును దర్శనంలో చూస్తాం. Imagine about Moses. మోషే గురించి ఆలోచిస్తే Behind him there is Pharaoh and his army is coming. మోషే వెనకాల మరి ఫరో యొక్క సైన్యం వెంబడిస్తుంది. In front of him there is Red Sea. అతని ముందట ఎర్ర సముద్రం. People are just torturing. What are you going to do, Moses? ఓ మోషేతో ఉన్నవారు అన్నారు కదా, మోషే ఇప్పుడు ఏం చేస్తావు? We were fine in Egypt. మేము ఐగుప్తులోనే బాగుండేవారము. Are you going to bury us here? నీవు మమ్మల్ని అరణ్యంలో మరి పాతి పెడతావా? Moses, మోషే, why did you bring us out of Egypt? ఐగుప్తు నుంచి బయటికి ఎందుకు నడిపించావు? It was fine there becoming a slave, but now we don't know how we are going to live now. ఓ బానిసలుగా ఐగుప్తులో ఉంటేనే బాగుండేది, ఎందుకు తెచ్చావయ్యా మోషే? Moses had the faith and the vision. That's why he saw the presence of God going before him, and he touched the stick or the rod, and immediately the water became two. అందుకే కదా మోషే ఒక చక్కని ప్రణాళికతో దర్శనం కలిగి ముందున్న దర్శనాన్ని చూస్తూ దేవుని పైన దేవుని సన్నిధిని నమ్ముకుంటూ ముందుకు దూసుకుని వెళ్ళాడు. మోషే చప్పట్లు కొట్టి మన గట్టిగా దేవుని స్తుతిద్దాం. My dear brothers and sisters, you might have a greater vision and greater mission, but sometimes Red Sea might come across you so that you cannot see any future. ప్రియమైన దేవుని సహోదరుల సహోదరి, దినమున నీకు కూడా ఒక మంచి దర్శనము ప్రణాళిక ఉండొచ్చు, కానీ నీ ముందర కొన్ని ఎర్ర సముద్రాలు ఉన్నాయి. వాటిని ఏ రీతిలో జయించాలో అర్థం కావట్లేదేమో. Staying back and talking about this foolishness. నిలబడి వాటి గురించి సమస్య గురించి మాట్లాడుకోవడం అనేది మూర్ఖత్వం. Many times when they see the Red Sea, they will be murmuring and talking against other people. ఎర్ర సముద్రం కనబడినప్పుడు సమస్యల గురించో లేకపోతే ఒకరినొకరు దూషించుకోవడం అనేది చేస్తారు. Oh, because of this man I came to a wrong direction. ఓ ఈ మనిషిని బట్టి నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి. You should never talk as a leader against any person. అయితే ఒక నాయకుడిగా ఇతరుల గురించి నువ్వు ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. When the blame comes, you should be ready to face the blame. అందుకే కదా సమస్య వచ్చిన కష్టం వచ్చిన ఒక నాయకుడిగా తాను ఆ యొక్క నిందను మోసుకునేవాడుగా ఉండాలి. Moses was ready to face the Red Sea. అందుకే మోషే ఎర్ర సముద్రాన్ని ఎంచుకోవడానికి సిద్ధముగా He was ready to face that because he is worshipping a bigger God than anyone in this universe. అయితే గమనించినప్పుడు ఎందుకు ఎదుర్కోవడానికి సంసిద్ధులైనంటే అన్నిటికంటే గొప్పవాడైన ఉన్నతమైన దేవుని మోషే ఆరాధిస్తున్నాడు. Few years back I was thinking and I was talking to God and I was asking how big you are a God. అయితే కొన్ని సంవత్సరాల క్రితం నేను ప్రార్థిస్తూ దేవుని అడిగాను, ఎంత గొప్ప దేవుడవయ్యా అని అడిగాను. He said the heavens are my throne. దేవుడు అన్నాడు కదా, ఆకాశం నా సింహాసనం. I was thinking how is his throne? అయితే అనుకున్నా నా సింహాసనం ఎంత పెద్దగా ఉంది. And I was watching a nice message on television. అయితే టెలివిజన్ లో ఒక చక్కని వాక్యం వింటున్న సమయం. That was really a great revelation. ఆ రోజు నా గొప్ప ప్రత్యక్షత అది. Imagine you go 10 floors above and when you look into down, every human being looks very small. అక్కడ గమనించినప్పుడు 10 అంతస్తుల పైకి వెళ్ళి కింద చూస్తే ప్రతి మనుషుడు ఒక చిన్న వ్యక్తిగా పొట్టిగా కనబడతాడు. Imagine you going on a plane, when you look down, everything looks like an ant. అయితే ప్లేన్ లో మనం పైకి ఎగురుతున్నప్పుడు ప్రతి వస్తువు కూడా చిన్నగా చీమల్లా కనబడుతుంది. And even the Singapore looks like a small tiny city. అందుకే సింగపూర్ పట్టణం కూడా ఒక చాలా చిన్న. Imagine you go to the moon and you look at the earth. అయితే మరి చంద్రమండలంకి వెళ్ళి మనం భూలోకం చూసాం అనుకోండి. Can you see Sanjay Anand garu there? అక్కడ సంజయ్ గారు కనబడతారా? Or can you see Pastor Richard there? అక్కడ రిచర్డ్ కనబడతారా? Or can you see Apostle Varghese garu there? అక్కడ అపోస్తలు వర్గీస్ గారు తెలుస్తారు. Or you can see Pastor Suresh there. అక్కడ ఎవరైనా సురేష్ గారిని చూడగలుగుతారా? You cannot see anybody. ఎవరిని చూడలేరు. Even Singapore is small there. అక్కడ సింగపూర్ కూడా చిన్నదే. The India is very small. అక్కడ ఇండియా కూడా చిన్నగానే కనబడుతుంది. Imagine you go away from the galaxy, Milky Way galaxy. అక్కడ మరి మిల్కీ వే గెలాక్సీని దాటుకొని ఛేదించుకొని పోతే Can you see the earth there? అక్కడ
అక్కడ నుంచి భూలోకం చూస్తావా? 1 billion stars, my goodness. ఓ మరి అక్కడ గమనించడం మన 10,000 లక్షల కంటే కూడా ఉన్నతంగా ఉన్న నక్షత్ర మండలాలు. And imagine you go to the next galaxy called as Andromeda galaxy. అక్కడ ఆండ్రోమేడా గెలాక్సీని మనం వెళ్తే And you go away from that, can you see the Milky Way galaxy? అక్కడ వెళ్ళిన తర్వాత మిల్కీ వే గెలాక్సీ చూస్తామా? You can't see them. చూడలేము. As you go where the human beings or the sinners cannot enter, that is the throne of God. నీవు వెళ్తూ ఉన్నప్పుడు ఎక్కడ ఎవరు వెళ్ళలేని మరి చూడలేని ప్రాంతంలో దేవుడు తన సింహాసనం And స్థాపించాడు. there is the glorious light is shining in the universe. ఆ యొక్క మరి బ్రహ్మాండంలో గమనించినప్పుడు గొప్ప మహిమ కలిగిన వెలుగుతో ప్రకాశిస్తున్నది And there he sits there, the big king. అక్కడ కూర్చున్నవాడు గొప్ప రారాజు. And he says that I knew you before you've been formed in the mother's ఆయన womb. అంటున్నాడు కదా, నువ్వు మరి తల్లి గర్భములో రూపించబడ మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. Master, I know you before you've been formed in the mother's ఈ womb. దినమున సేవకుడా, మరి తల్లి గర్భంలో రూపించముందే నేను నిన్ను ఎరుగుదును. I know you before you have been formed and I called you by name. అందుకే మరి తల్లి గర్భం రూపించకుండా మునిపే నేను ఎరిగి ఉన్నాను, నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను. When you have money, everybody remembers your name. నీ దగ్గర డబ్బు ఉంటే అందరిని నిన్ను గుర్తు చేసుకుంటారు. And you have good profile, everybody remembers నీకు you. మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటే And you're on Facebook, they will hit likes and they will add you. ఓ ఫేస్బుక్ ఉంటే లైక్లు కూడా పెడతారు. But if you are not a good profile, నీకు మంచి పేరు లేదనుకుందాం, you will become like a rejected man. అని తృణీకరించిన వారుగా ఉంటారు. Your name is not at all new by anybody. అసలు ఎవరు నీ పేరు కూడా గుర్తుపట్టడు. Such a big God remembers you. ఈ రోజున అంత గొప్ప దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. He is watching you every day. ప్రతి రోజు జ్ఞాపకం His చేసుకుంటున్నాడు. eyes on everybody. ఈ రోజున ఆయన నేత్రాలు అందరిపైన ఉన్నాయి. That's why in Matthew chapter 6 he says that I can see the birds of the sky. అందుకే అంటున్నాడు కదా, ఆకాశ పక్షులు నేను ఎరుగుదును. But do you think that I have forgotten you? నేను మర్చిపోయానా? As a leader you should be able to see the future. ఒక నాయకుడిగా నీ భవిష్యత్తును చూసేవాడిగా I prophesy on Pastor Sanjay. ఈ దినమున మరి సంజయ్ గారి పైన నేను ప్రవచనం This చెప్పుచున్నాను. is the beginning of his ministry. ఇది ఆయన యొక్క పరిచర్య ఆరంభం He is మాత్రమే. going to lead to a bigger blessing. ఈ రోజున ఉన్నతమైన ఆశీర్వాదాలకు దేవుడు He నడిపించబోతున్నాడు. has come to this place with a big struggle and pain and suffering. అంతవరకు గమనించినప్పుడు కష్టముతో వేదనతో ఈ స్థానానికి But వచ్చాడు. God is going to give him a bigger blessing, దేవుడు అతనికి ఉన్నతమైన ఆశీర్వాదం, bigger place, ఓ గొప్ప స్థలాన్ని, bigger favor of man, దేవుని యొక్క మనుషుల యొక్క కనికరమును, so that he will build the kingdom of God. తన రాజ్యాన్ని కట్టడానికి A మాత్రమే. good leader will have the favor of God and the favor of man. అయితే ఒక మంచి నాయకుడు మనుషుల కనికరాన్ని, దేవుని కనికరాన్ని పొందుకుంటాడు. My dear brothers and sisters, ప్రియమైన సహోదరి are you సహోదరులు, ready to face the Red Sea? ఈ దినం మన ఎర్ర సముద్రం ఎదుర్కొనే If సిద్ధంగా you want to ఉన్నాము. face the Red Sea, you should have a right attitude and a positive ఈ attitude. దినం మన ఎర్ర సముద్రం ఎదుర్కోవాలంటే చక్కని దృక్పథం కలిగి ఉండాలి, చక్కని ఆలోచన విధానాన్ని కలిగి Bible ఉండాలి. says that you should ask. అందుకే బైబిల్ అంటే అడుగుడి. You should ask about the vision. ఈ దినం అడగండి, దర్శనం అడగండి. You should ask, Lord, give me your vision. అడగాలి, దేవా నాకు దర్శనం All దయచేయి. these years this dabba was thinking this, but this brain was telling 100 people, 200 people. అనేక సార్లు ఈ మట్టి బుర్ర 100 మంది ఉంటే చాలు, 200 మంది ఉంటే చాలు. Look with the telescope. టెలిస్కోప్ తో చూడండి, Look with the microscope. మైక్రోస్కోప్ తో చూడండి. There is a greater blessing restored దేవుడు for you. ఉన్నతమైన ఆశీర్వాదం నీ కొరకు You need సిద్ధపరిచి to ఉన్నాడు. look that today. అది నువ్వు చూసే వ్యక్తి If you are not looking that, if you are leaving this Singapore, then it's really not a blessing for you, I'm saying. కేవలం సింగపూర్ లో ఉండి సింగపూర్ ఆలోచనలు ఉంటే గొప్పది కాదు ఆశీర్వాదం. God has not sent you to this place to see the sightseeing here. ఈ రోజు ఇక్కడ వచ్చిన వారు సైట్ సీయింగ్ కొరకు కాదు. You are being standing in midst of the fire, so God is speaking to you right ఈ now. దినమున అగ్నిలో మధ్యలో నిన్ను పెట్టి దేవునితో మాట్లాడుతున్నాడు. You should see a bigger blessing. ఈ రోజున ఉన్నతమైన ఆశీర్వాదం చూడు. One day will come, you will say, I went to Singapore. God empowered me with this confidence. ఒకానొక రోజు చెప్పబోతా, సింగపూర్ వెళ్ళినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను బలపరిచాడు. Next year you will bring many people to Singapore and other nations. మరొక సంవత్సరం నీతో పడుకొని 100 మందిని సింగపూర్ తీసుకొస్తావు. But before that you should go through failure. అందుకే కదా దానికన్నా ముందు అపజయాలు కూడా You should see Red Seas. కొన్ని ఎర్ర సముద్రం You ఎదుర్కోవాలి. should see great powerful people like Pharaoh. నీ వెనకాల కొంత శక్తివంతమైన ఫరోహులు నిలబడి చూడమ్మా. When I was 8 years old, I came to the Lord. 8 సంవత్సరాలను దేవుని తెలుసుకున్నాను. When I was 10 years, I took baptism. 10 సంవత్సరాల బాప్తిజం తీసుకున్నాను. 11 years, I was anointed by the Holy Spirit. 11 సంవత్సరాల పరిశుద్ధాత్మతో నింపబడ్డాను. 12 years, when I was 12 years, God called me for ministry. 12 సంవత్సరాల పరిచర్య చేయడం మొదలుపెట్టాను. I started preaching when I was 13 years. మరి 13 సంవత్సరాల నుంచి నేను వాక్యం Now I am 32 years with the experience of 19 years in the ministry. ఇప్పుడు నా యొక్క వయసు 32 సంవత్సరాలు. అయితే 19 సంవత్సరాల
దేవుడు నాకు ఇచ్చాడు. Today I'm preaching because of the experience that God took me through. ఈ రోజు నాకున్న అనుభవం ఏందనగా నాకున్న ఈ పరిచర్య సేవ మరి వాక్యం చెప్పడం వినగా నేను పోయిన ఆ యొక్క అనుభవాలు మాత్రమే. God told me to go into the forest and preach the gospel. దేవుడు నాతో అన్నాడు అరణ్యంలోకి వెళ్ళి సువార్తను ప్రకటించు. Those people eat if I'm sorry if anybody eats snakes, I'm sorry for that. Those people eat snakes. కొంతమంది మీలో పాము తినేవాళ్ళు ఉంటే నన్ను క్షమించండి కానీ అక్కడ కూడా పాము తినేవాళ్ళు ఉన్నారు. These cockroaches. వాళ్ళు అక్కడ మరి బొద్దింకలు తినేవారు. They eat ants. చీమలు తినేవారు. And God told me to go and preach the gospel to those people. దేవుడు చెప్పాడు వెళ్ళి సువార్తను ప్రకటించు. You know, one day they gave me a good meal. వాళ్ళకు ఒక మంచి భోజనం వండి పెట్టారు. After eating they said that it's a cat. అక్కడ తర్వాత చెప్పారు అది పిల్లి అని చెప్పారు. And the guy who gave me the food is eating the cat's eyes alive, you know. అక్కడ గమనించినవాడు పిల్లి కన్నుగుడ్లను కూడా వాడు తినడం. He thinks that it's a magical power doesn't work against them. అక్కడ వాళ్ళ నమ్మకం ఏంటంటే ఎటువంటి అపవిత్రత లేకపోతే మా మంత్ర శక్తులు వాడికి పనిచేయవు కాబట్టి అవి తింటే మంచిది. Next day they made a nice dish with it looks like a fish. అక్కడ గమనించినప్పుడు మంచి వంట వంటారు చూడడానికి చాప కూరలా కనబడుతుంది. And they said that it's king cobra. అక్కడ గమనించినప్పుడు అది మరి సర్పం అన్నాడు పాము నుండి పెట్టారు. And I was really afraid. చాలా భయపడ్డాను. I went into the wilderness. అరణ్యంలోకి వెళ్ళాను. I was praying. ప్రార్థన చేయడం. The snake was saying buzz buzz. ఒక పాము బుస్ బుస్ కొడుతుంది పక్క నుంచి. And when I looked and when I saw it, it was king cobra. అక్కడ గమనించినప్పుడు మరి అది నాగుపాము. It kept its head to nearly about 4 feet. 4 ఫీట్ల పైన లేచింది ఆ పాము పగంతి. I didn't know that all these times when I was praying it was saying buzz buzz. అంతసేపు ప్రార్థన చేసినప్పుడు బుస్ కొడుతుంది పాము అనుకోలా. Afterwards I started running from that place. అక్కడ నుంచి పారిపోవడం మొదలు పెట్టాను. You know something? ఒకటి తెలుసండి, the days were there I didn't eat food. కొన్ని దినాల్లో నాకు తినడానికి ఆహారం కూడా ఉండేది కాదు. I was just staying in the roadside. కొన్ని మా దినాలు అయితే నేను రోడ్ల మీద బ్రతికిన రోజులు ఉన్నాయి. Staying at the bus stands. కొన్ని సార్లు అయితే బస్ స్టాండ్ కూడా బ్రతకడం మొదలు పెట్టాను. Sometimes there was time there was not even 1 rupee to eat. ఒకసారి రూపాయి కూడా ఉండేది కాదు నా జీవితంలో. God took me through all those red seas. అటువంటి ఎర్ర సముద్రాలను దేవుడు దాటించుకుంటూ ముందుకు వెళ్ళాడు. God has given me a nice food this afternoon with a chicken. దేవుడు ఈ రోజు మధ్యాహ్నం మంచి కోడి కూర ఈ రోజు మనకి ఇచ్చాడు. God will take you to different places. దేవుడు అనేక స్థలాలను తీసుకొని వెళ్తాడు సోదరా. Gives you a different experience. నీకు అనేక అనుభవాల నుంచి దేవుని నడిపిస్తాడు. Don't blame God because of the experience. అనుభవాలను బట్టి దేవుని ఎప్పుడు కూడా దూషించొద్దు. Sometimes God will take you to the 5-star hotel. కొన్నిసార్లు దేవుడు 5-స్టార్ హోటల్ కి తీసుకెళ్తాడు. Sometimes God will give you ordinary place. కొన్నిసార్లు దేవుడు ఒక మామూలు స్థలాన్ని కూడా ఇస్తాడు. Remember that his mission is not stopped in your life. గమనించినప్పుడు పరిచర్య ఆగిపోలేదు. If you have the hunger and thirsty for God's kingdom, ఈ రోజున దేవుని రాజ్యము కొరకు ఆకలి దప్పికొని ఉంటే really you will become a great leader tomorrow. రేపటి దినమున ఒక గొప్ప నాయకుడు దేవుని తీరుస్తాడు. A good leader will face the failures. అయితే ఒక మంచి నాయకుడు అపజయాలను కూడా ఎదుర్కొంటాడు. In that failure he will not murmur against God, but he will see the future what God has kept before. అయితే అతని కష్టాలలో అతడు సనగడుగున్నాడు కాబట్టి దేవుని యొక్క కనికరణ కృపను అందించాడు. By faith Moses touched the rod. అయితే విశ్వాసం ద్వారా తనకున్న కర్రను అతను ఉపయోగించాడు. God opened the doors. దేవుడు ద్వారాలు తెరిచాడు. They walked in midst of the water. ఆ ఎర్ర సముద్రం నుంచి దాటుకుంటూ ముందుకు. Other people also tried to walk in midst of the water. అక్కడ ఐగుప్తులు కూడా అలాగనే చేయొచ్చు. Moses, these people are also walking. There is nothing magic or supernatural that you have done. అన్నారు కదా మోషే ఇదిగో ఐగుప్తులు కూడా దాటుతున్నారు ఎర్ర సముద్రం. But they lost their lives there. కానీ వారి జీవితాలను పోగొట్టుకున్నారు ఆ ఐగుప్తులు. Conquered the Canaan. కానీ మనము మరి కానానును జయించుకున్నాం. My dear brother sister, ప్రియమైన సహోదరి God has called us to build the kingdom of God. దేవుని రాజ్యాన్ని కట్టడానికి దేవుడు నన్ను పిలిచాడు. We need to raise up. ఈ రోజున పైకి లెగాలి మనం. We should be a winners, not a runners. ఈ దినమున పరిగెత్తేవారు కాదు జయించేవారుగా మనం. We should have some good coach like Indian cricket team. ఈ రోజున మనకు ఒక ఇండియన్ క్రికెట్ టీం ఉన్నట్టుగా మంచి ఉపదేశకులు నాయకులు ప్రోత్సాహపరిచేవారు మనకు కావాలి. You might be a friend runner or a cricket or a football team. You have different people playing different roles. అయితే గమనించిన క్రికెట్ లో ఫుట్బాల్ లో నానా రకమైన పని చేసేవారు మరి అక్కడ కార్యం చేసేవారు ఉంటారు అక్కడ. And above them the spectators are very important. అక్కడ గమనించినప్పుడు అక్కడ చూస్తున్న ప్రేక్షక సమాజం అనేది ఒకటి ఉంటుంది. But whatever, you should win the goal. ఏదేమైనప్పటికీ కూడా గోల్ ని సాధించేవారుగా learn, నేర్చుకోండి, grow, ఎదగండి, lead.
నడిపించండి. Keep focusing. దేవుని పైన దృష్టి సాధించండి. God has a great blessing for you. దేవుడు నీ పట్ల గొప్ప ఆశీర్వాదం కలిగి ఉంచాడు. 5 minutes we are going to spend in the presence of God now. 5 నిమిషాలు దేవుని సన్నిధిలో మనం గడుపుదాం. The Singapore International Pastors and Leaders Conference is going to become a blessing today. ఈ రోజు ఇంటర్నేషనల్ పాస్టర్స్ అండ్ లీడర్స్ కాన్ఫరెన్స్ నీకు ఒక ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. Don't think small visions. ఈ రోజు చిన్న దర్శనాలు కాదు నీకు ఉండాల్సింది. Don't think small goals. చిన్న మరి లక్ష్యాలు కాదు నీకు ఉండాల్సింది. Don't think small blessings. చిన్న ఆశీర్వాదాలు కాదు ఉండాల్సింది. Have a bigger blessing. గొప్ప ఆశీర్వాదాలు అడగండి. Bigger ministry. పెద్ద పరిచర్య అడగండి. Bigger souls. మరి ఉన్నతమైన ఆత్మను అడగండి. Your aim should be just filling the kingdom of God. నీ యొక్క దర్శనము దేవుని రాజ్యం నింపేదానిగా ఉండాలి. Finally, చివరిగా you should become like a sweep. చీపరిగా పనిచేసే చీపురు. After finishing all your work, నీ యొక్క పనంతా ముగించిన తర్వాత turn towards God. దేవుని వైపు చూసే బిడ్డగా stand with the congregation ప్రజలతో కలిసిపో and honor him alone. దేవునికి మాత్రమే గణపరచవాడు. The people who honor God, God will honor us. ఎవడైతే దేవుని గణపరుస్తాడో దేవుడు వారిని గణపరుస్తాడు. If you honor yourself, God will not honor you. నిన్ను గణపరచుకుంటే దేవుడు నిన్ను గణపరచడు. This afternoon God is asking you to rededicate about your vision. కాబట్టి దేవుడు ఈ మధ్య కాలంలో సెలవిస్తున్నాడు నీ యొక్క దర్శనాన్ని దేవుని సన్నిధిలోకి తీసుకొచ్చి తిరిగి నీ జీవితాన్ని you should become a mighty leader in this generation. ఈ యొక్క యుగానికి ఒక గొప్ప నాయకుడిగా తీర్చబడాలని కోరుతున్నాను. With 7 people, Communist Party came up. ఓ 7 మనుషులతో కమ్యూనిస్ట్ పార్టీ అనేది పుట్టింది. With one Hitler, thousands of people they gave life. ఒక హిట్లర్ వల్ల అనేక మనుషులు ప్రాణాలు పెట్టారు. With one Jesus, the earth can be changed. ఒక యేసు ద్వారా భూలోకమంతా కూడా మార్చబడింది. We don't need one more Jesus again. This Jesus has sacrificed all his life for us. The most holy God came into this earth for you and me. Are you ready to be a disciple of Jesus Christ? Are you ready to become a great leader for God in this generation? God is talking to you this day. Now it's God's timing. Let's all close our eyes. What is your vision for next 5 years? What are you going to do? Are you satisfied with what you have today? ఈ రోజు ఉన్న స్థితిని బట్టి నువ్వు సంతృప్తి I gone to Singapore, that's enough. సింగపూర్ కి వెళ్ళేసి వచ్చాను చాలా. There are many nations waiting for you today. ఈ రోజు అనేక దేశాలు నీ కొరకు ఎదురు చూస్తున్నాయి. There are many nations, my dear brothers and sisters. అనేక దేశాలు సహోదరి నీ కొరకు ఎదురు చూస్తున్నాయి. The western countries, the churches are getting closed. అనేకమైన పాశ్చాత్య దేశాల్లో అనేక సంఘాలు మూతపడుతున్నాయి. God is calling you right now. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఈ రోజున. God is anointing you right now. దేవుడు నిన్ను అభిషేకిస్తున్నాడు ఈ రోజున. Take the gospel to the unchangeable people. ఈ రోజున దేవుడు అక్కడ మరి అనేకమైన మారని ప్రజలకు నిన్ను నడిపిస్తున్నాడు. Rebellious people, మరి తిరుగుబాటు ప్రజలు, the people who are like stone, మరి ఎంతగానో కఠినమైన బండ వంటి the people who are living among the thorns, మరి అక్కడ ముళ్ళ మధ్యలో ఉన్న వారిని. as a good land God is calling you today. ఒక మంచి భూమిగా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. Please just take 1 minute time. ఒక్క నిమిషం ప్రియులారా కలిసి మనం ప్రార్థిద్దాం. Just take 1 minute time. ఒక్క నిమిషం మీరు తీసుకోండి. What you are going to become next 2020? 2020వ సంవత్సరంలో నువ్వు ఏం కాబోతున్నావు? What you are going to do for God? దేవుని కొరకు ఏం చేయాలనుకుంటున్నావు? What is the purpose? ఈ రోజున నీ ప్రణాళిక ఏమైంటుంది? What is your vision? నీ దర్శనం ఏమైంటుంది? What you are going to do in this 5 years? 5 సంవత్సరాలు ఏం చేయబోతున్నావు? Are you going to fill the kingdom of God? దేవుని రాజ్యాన్ని నింపబోతున్నావా? Are you going to build your life? నీ యొక్క జీవితం మాత్రమే కట్టుకుంటున్నావా? Are you going to build your bank accounts? నీ యొక్క బ్యాంక్ అకౌంట్ నింపుకోబోతున్నావా? Are you going to build only the church that you are having? కేవలం సంఘం నింపుకునే పనిలో మాత్రమే ఉన్నావా? Are you going to fill the kingdom of God? దేవుని రాజ్యాన్ని నింపడానికి సిద్ధంగా ఉన్నావా? Can you see the vision that God has given you? దేవుని కొరకు ఇచ్చిన దర్శనం చూస్తున్నావా? Ask God right now and ask God to fill you with the Holy Spirit so that you can see with the spiritual eyes. అందుకే ఈ రోజు అడుగు పరిశుద్ధాత్మను నింపు నీ అభిప్రభ ఆత్మీయ నేత్రాలతో నేను చూపించు. That might be impossible for you. ఈ రోజున అది అసాధారణము కావచ్చు. But all things are possible through Jesus Christ. యేసుతో సమస్తము సాధ్యమైంది. Everything is possible. ప్రతిదీ సమస్తము సాధ్యం. But you should work towards the goal. అందుకే కదా ఆ లక్ష్యాన్ని ఛేదించుకునే వాడిగానే ఉండాలి. Whoever wants to dedicate your life today, ఈ దినం ఎవరైనా తన జీవితాల్లో తిరిగి ప్రభువుకు only one vision, ఒకే ఒక దర్శనం, only one goal, ఒకే లక్ష్యం. think about that. అదే గుర్తుపెట్టుకో. It might be అది ఆలోచించు.
25,000 believers church. ఒక 25,000 మంది సంఘం అనుకోవచ్చు. Or you might be thinking about having a 10 billion or million people of congregation or a crusade. 10 లక్షల పట్టే గొప్ప మహాసభను దేవునికి ఇవ్వబోతున్నాడు అనుకుంటా. Are you going to become a great evangelist? ఒక గొప్ప స్వార్థికుడు ఉండబోతున్నాడు. Are you going to become a great apostle? ఒక అపోస్తలుడు ఉండబోతున్నాడు. Are you going to become a great prophet? ఒక ప్రవక్త ఉండబోతున్నాడు. Are you going to become a great pastor? ఒక పాస్టర్ ఉండబోతున్నాడు. Are you going to become a great teacher? ఒక టీచర్ ఉండబోతున్నాడు. But you should give in numbers. కానీ ఎంతమంది అయినా సరే ఆ సంఖ్యను గుర్తుపెట్టుకొని దర్శనంను కలిగి లక్ష్యంను ఛేదించుకోవడానికి నీ జీవితాన్ని సమర్పించుకొని ప్రభువుకు లేచి నిలబడు. Only one vision. ఒకే దర్శనం. The vision for 2020 in your life. దర్శనము 2020వ సంవత్సరం. ఎటువంటి దర్శనం కలిగి ఉన్నావు? Father God, I pray right now for your children, oh Father. ప్రభువా నీ బిడ్డల కొరకు ఈ రోజు నేను ప్రార్థిస్తున్నాను. As they have stood before your presence. నీ సన్నిధికి నీ బిడ్డలు వచ్చి I come before your throne now. నీ సన్నిధికి ప్రభువా నీ యొక్క humbling myself, Lord. నన్ను తగ్గించుకొని ఆ యొక్క సింహాసనం దగ్గరికి వచ్చి I bring these men and women to your kingdom. ఈ రోజున నీ బిడ్డలను నీ రాజ్యం దగ్గరికి తీసుకొని వస్తాను. And before your throne, Lord, నీ సింహాసనం దగ్గర I ప్రభువా humbly ask you to recommend and bless the plans that they have in their heart. వారి హృదయంలో వారు పెట్టుకున్న ఆలోచనల ఉద్దేశమును దర్శనాన్ని మీరు ఆశీర్వదించండి. Give them the strategy to achieve the goal, Lord. వారికి కార్యాచరణ దయచే ప్రభువా దర్శనాన్ని నెరవేర్చండి. Give them a vast blessing and the manpower and the tools that to be added to his mission, Lord. ఈ పరిచర్యకు కావాల్సిన ప్రతి పరికరాలను మీరు దయచేయని ప్రార్థిస్తున్నాం. I pray the special anointing of the Holy Spirit and also to activate the gift of the Holy Spirit and the fruits of the Holy Spirit in their life, Lord. వారి జీవితంలో పరిశుద్ధాత్మ వరాలను ఫలాలను మీరు ప్రభువా పనిచేయటకు కార్యసాధక మొదలవును. Fill them with your anointing, Lord. ఈ అభిషేకముతో ఆశీర్వదించు. So that they will see you and see the future, Lord. ప్రభువా నిన్ను చూసే దర్శనం చూసే బిడ్డ ఉండును గాక. In Jesus' name I pray. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. Amen.